హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ నిఖిలా శ్రీనివాస్. ఈ వీడియోలో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేము తీసుకున్నది ఒక గ్లాస్ బొంబాయి రవ్వ. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి మేము 1.5 గ్లాస్ షుగర్ తీసుకున్నాము. షుగర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ గీ, చీజ్, పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, ఇంకా పాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి, 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగాయి, వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోండి. అదే ఆయిల్లో కొద్దిగా గీ వేసుకొని బొంబాయి రవ్వని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటుతుంది. రవ్వ సరిగ్గా వేగకపోతే లడ్డు కరెక్ట్గా రాదు. ఇంతలోపు మిక్సీ జార్ తీసుకొని 1.5 గ్లాసు షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కొద్దిగా చీజ్ వేసుకొని, చీజ్ ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది అందుకోసమని నేను లైట్గా 1/2 టీ స్పూన్ వేసుకొని దోరగా వేయించుకున్నాను. రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర పొడి, కొబ్బరి పొడి, కచ్చపెచ్చగా దంచుకున్న ఇలాచీలు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన 1/2 కప్పు చిక్కటి పాలని కలుపుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒక లేయర్ లాగా అద్దుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. నిమిషాల తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి నెయ్యి అద్దుకుంటూ లడ్డూలు చుట్టుకోవడమే.
మీకు ఒకవేళ రవ్వ పొడి పొడిగా అయితే మాత్రం కొద్దిగా పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లడ్డూలు చుట్టుకోండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎందుకంటే మనం ఇందులో మిల్క్ యాడ్ చేసాం కదా, సో ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు. సో చూసారు కదా, ఎంతో ఈజీ, టేస్టీ అండ్ యూనిక్ స్వీట్. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే మాత్రం ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్.